ఈ కేసు కాకపోతే మరో కేసు, అది కాకపోతే మరో ఉచ్చు. కానీ ఆ మాజీ మంత్రిని మాత్రం వదిలేదే లేదంటోంది కూటమి సర్కార్. అప్పటి నోటిదోలకు ఇప్పుడు తప్పదు మూల్యం అంటూ నలుదిక్కలా ఇరికించే ప్రయత్నం చేస్తోంది. ఆధారాలతో సహా వర్కౌట్ అయితే అన్నింట్లో ఇరికిపోతారు. కాకపోతే ఏదో ఒక దాంట్లో కార్నర్ అయిపోవడం పక్కా అంటూ కొడాలి నాని మీద గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. బూతులు తిట్టారంటూ ఓవైపు కేసులు, జగనన్న కాలనీల్లో స్కామ్ అంటూ ఇంకోవైపు ఇంటర్నల్ విచారణ. నెక్స్ట్ ఏం జరగబోతోంది? వరుస కేసులతో కొడాలి నానికి తలనొప్పులు తప్పవా? కొడాలి నాని టార్గెట్ గా కేసులు, విచారణలు. జగనన్న కాలనీ స్థలాల వర్క్లో స్కామ్ జరిగిందని ఆరోపణ. బూతులు తిట్టారంటూ ఇప్పటికే వరుస కేసులు. కొడాలి నాని తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఈ నేత కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్ ను అడ్డగోలుగా బూతులు తిట్టారని, వాళ్ల కుటుంబ సభ్యుల మీద కూడా అడ్డగోలుగా మాట్లాడారని నాని మీద టీడీపీ క్యాడర్ ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆ మధ్య విశాఖలో కొడాలి మీద ఓ యువతి కంప్లైంట్ చేశారు. ఆ తరువాత కూడా అక్కడక్కడా కేసులు నమోదయ్యాయి. అదే ఊపులో కొడాలి నానిని కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారము జరిగింది. ఈలోపే గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల స్టోరీ వెలుగులోకొచ్చింది. జగనన్న కాలనీల కోసం గుడివాడలో సేకరించిన భూములపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు 173 ఎకరాలు సేకరించి మెరక పేరుతో అనుచరులకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చారని నాని మీద ఆరోపణలున్నాయి. ఇలా తనకు కావాల్సిన వాళ్లకు పనులు అప్పగించి 8 కోట్ల రూపాయలతో పనులు చేపట్టి 40 కోట్ల దాకా స్వాహా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందట. త్వరలోనే విజిలెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందబోతున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత నాని మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుందని అంటున్నారు టీడీపీ నేతలు. అదే సమయంలో గుడివాడలో కొడాలి నాని ప్రధాన అనుచరులపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. నానిని చూసుకుని రెచ్చిపోయిన వాళ్లను వదిలిపెట్టొద్దని టీడీపీ అధిష్టానం మీద ఒత్తిడి పెరుగుతోందట. జగనన్న కాలనీల కోసం గుడివాడ నియోజకవర్గం మల్లాయపాలెంలో 178.3 ఎకరాలు సేకరించారు. ఎకరా 52 లక్షలు పెట్టి కొన్నారట. అదంతా లోతట్టు ప్రాంతంగా ఉండటంతో సరిచేయాలన్న కారణంతో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని అడ్డగోలుగా వర్క్ చేయించారట. దగ్గరలోని చెరువుల్లో మట్టిని తెచ్చి నింపేశారట. బిల్లులు మాత్రం ఎక్కడో దూరం నుంచి గ్రావెల్ తరలించినట్లు చూపి కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. మెరక వర్కార్డర్లు పొందిన వారంతా కొడాలి నాని అనుచరులేనని, ఆయన బినామీగా ఉన్నవారి ఖాతాల్లోకి సొమ్ము జమైందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపైనే కూటమి సర్కార్ ఇంటర్నల్ గా విజిలెన్స్ రిపోర్ట్ రెడీ చేయిస్తోందని, ఆ తరువాత అసలు కథ ఉంటుందని అంటున్నారు. కొడాలి నానిని అన్ని దిక్కులా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఓ కేసు కాకపోతే మరో కేసు, ఇలా అన్ని దిక్కులా ఇరికించి ఇబ్బంది పెడితేనే మరోసారి బూతు మాటలు మాట్లాడకుండా ఉంటారని టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం మీద ప్రెషర్ తెస్తున్నారట. ఇప్పటికే నాని మీద యాక్షన్ తీసుకోవడం ఆలస్యమైందని టీడీపీ క్యాడర్ అసంతృప్తిలో ఉందని అంటున్నారు. ఇంటర్నల్ ఎంక్వైరీలతో పూర్తి ఆధారాలు వచ్చాక ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే టీడీపీ క్యాడర్ లీడర్లు మాత్రం నాని మీద ఆగ్రహంతో రగిలిపోతున్నారట. కొడాలి నానిని ఎప్పుడు అరెస్టు చేస్తారంటూ సందర్భం వచ్చినప్పుడల్లా అగ్రనేతలను క్వశ్చన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే కొన్ని రోజులుగా కొడాలి నాని గుడివాడకు రావడం లేదట. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో కొందరు ముఖ్య నేతలకే తెలుసు అంటున్నారు. తిరుమల లడ్డూ ఇష్యూ అప్పుడు వైసీపీ అధినేత జగన్ తో భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన నాని అప్పుడు కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆ తరువాత ఫైర్ బ్రాండ్ లీడర్ తగ్గరంటూ వైసీపీ చర్చకు తెరలేపింది. సేమ్ టైం నాని మీద చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ క్యాడర్ పట్టుబడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా కొడాలి నానికి ముఖ్య అనుచరులుగా ఉన్నవారి మీద కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోందట. ఆ తరువాత నానికి కేసులు, విచారణలు తప్పవంటున్నారు కూటమి నేతలు.